ఏపీడిఎస్సి సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్. ఫస్ట్ క్వశ్చన్. జ్ఞానేంద్రియ వికాసం ఈ వికాస దశలో ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. శైశవ దశలో ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది జ్ఞానేంద్రియ వికాసం అనేది. నెక్స్ట్ క్వశ్చన్. థార్న్డైక్ సిఏవిడి ప్రజ్ఞా పరీక్షను దీనిని మాపనం చేయడానికి ఉపయోగిస్తారు క్రింది వానిలో. మానసిక సామర్థ్యాలను మాపనం చేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇతరులు వారు ఉన్న పరిస్థితుల్లో ఏ విధంగా ఆలోచిస్తారో ఆ పరిస్థితిని ఎలా అనుభవిస్తారో ఊహించగలిగే సామర్థ్యం కలిగి ఉండటం అనేది ఉద్వేగాత్మక ప్రజ్ఞ యొక్క ఈ విశేషానికి సంబంధించినది క్రింది వానిలో. సహానుభూతికి సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్. భాషా సంబంధ వైకల్యం అనేది డిస్ఫేసియా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ సిద్ధాంతం ప్రకారం పిల్లవాడు తన పరిసరాలతో ఆయత్న సిద్ధ ప్రతిచర్యల వల్ల విషయాలను నేర్చుకుని అవగాహన చేసుకుంటాడు. జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాసం సిద్ధాంతం ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్. ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ సూచించేది. వ్యక్తుల మానసిక వికాసాన్ని సూచిస్తుంది ప్రజ్ఞాలబ్ధి. నెక్స్ట్ క్వశ్చన్. మూర్తిమత్వ వికాసంలో జనన పూర్వ మరియు జననాంతర కారకంగా పనిచేసేది క్రింది వానిలో. తల్లిదండ్రుల యొక్క వైఖరి జనన పూర్వ మరియు జననాంతర కారకంగా పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. రమా ఉమా సంగీతంపై ఇష్టంతో ఒకేసారి మ్యూజిక్ క్లాసులో చేరారు. కానీ రమ ఉమ కన్నా బాగా పాడగలుగుతుంది. దీనికి గల కారణం ఆమె యొక్క సహజ సామర్థ్యం. నెక్స్ట్ క్వశ్చన్. పావలో ప్రయోగంలో నిబంధన జరిగిన తర్వాత ఆహారము అనేది నిర్నిబంధిత ఉద్దీపన. నెక్స్ట్ క్వశ్చన్. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలో ఉన్న సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య 8. నెక్స్ట్ క్వశ్చన్. భాషా వికాసంలో మొట్టమొదటి దశ ప్రాగ్భాషా దశ. భాషా వికాసంలో మొట్టమొదటి దశ. నెక్స్ట్ క్వశ్చన్. రక్షక తంత్రాలనే భావనను మొదటగా ప్రవేశపెట్టింది ఎవరు? సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రవేశపెట్టారు రక్షక తంత్రాలనే భావనను తొలుత. నెక్స్ట్ క్వశ్చన్. సాంఘిక అభ్యాసనంలోని అంశాలు వరుసగా అవధానము, ధారణ, పునరుత్పాదనము, పునర్భరణం. నెక్స్ట్ క్వశ్చన్. ప్రక్షేపక పరీక్ష లక్షణం క్రింది వానిలో. అస్పష్టమైన ఉద్దీపన ప్రక్షేపక పరీక్ష యొక్క లక్షణం. నెక్స్ట్ క్వశ్చన్. కరుణ ఉపాధ్యాయుడు చెప్పింది విని విషయాన్ని స్మృతిలో ఉంచుకుంది. ఈ రకమైన స్మృతి నిష్క్రియాత్మక స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్. చామస్కీ సిద్ధాంతానికి సంబంధించి సరైన ప్రవచనాన్ని గుర్తించండి క్రింది వానిలో. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. పిల్లలు పుట్టుకతోనే భాషను నేర్చుకునే అంతర్గత సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ఎలాంటి శిక్షణ అభ్యాసనం లేకుండా వ్యక్తి ప్రవర్తనలో క్రమంగా మార్పులు సంభవిస్తే వాటిని ఈ విధంగా పరిగణించవచ్చు. పరిపక్వత వల్ల ఏర్పడిన వికాసం.
పరిగణించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానలో వేరుగా ఉన్నదాలను గుర్తించండి. బోధనా సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, రాసక్ ఇంక్ బ్లడ్ టెస్ట్ విశ్లేషణలో ప్రయోజకుడు గుర్తించిన ఆకృతి, రంగు, చలనం అనేవి దీనికి సంబంధించినవి. నిర్ణయకాలకు సంబంధించినవి. నెక్స్ట్ క్వశ్చన్, పావని ఒక పద్యాన్ని మొదట 8 ప్రయత్నాల్లో నేర్చుకుంది. కొంతకాలం తర్వాత ఆ పద్యాన్ని 2 ప్రయత్నాల్లోనే తిరిగి నేర్చుకుంది. ఆమె యొక్క పొదుపు గణన ఎంత? మనకి పొదుపు గణనకి ఫార్ములా ఏంటంటే అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. అసలు ప్రయత్నాలు ఎన్ని? 8 మైనస్ పునరభ్యాసన ప్రయత్నాలు ఎన్ని? 2 బై అసలు ప్రయత్నాలు ఎన్ని? 8 ఇంటూ 100. ఓకే, 6/8. 2 3 2 4 4 25 25 3 75. ఓకే, 74% ఆమె యొక్క పొదుపు గణన. ఇవి కొన్ని ముఖ్యమైన సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.